ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో ఆనందమైన జీవితం. నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 18వ వచనం. దేవుడు మన ప్రయత్నాలను చూసి ఆనందించేవాడు మాత్రమే కాదు గాని మనం ఆయన సన్నిధిలో ఆనందించాలనుకుంటాడు. మన కృషి, మన శ్రమ, మన విజయాలు అన్నీ ఆయన కృప వల్లనే సాధ్యమవుతాయి. అందుకే మన ప్రతి ప్రయత్నం దేవునికి అప్పగించినప్పుడు అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మనము ఏ పని చేసినా దేవుని ఆలోచనతో ప్రారంభించాలి. ఆ పని చిన్నదైనా పెద్దదైనా ఆయనకు మహిమ కలిగేలా చేయాలి. అప్పుడు మన కృషి ఫలిస్తుంది. మన హృదయం ఆనందంతో నిండుతుంది. దేవుని సన్నిధిలో ఉండే పరిస్థితులపై ఆధారపడదు. అది లోతైన శాంతి, సంతృప్తి, కృతజ్ఞతతో నిండిన ఆనందం. ప్రతి ప్రయత్నాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం ఉంది. కృతజ్ఞతతో చేసిన పని ఆశీర్వాదం అవుతుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము చేసే ప్రతి ప్రయత్నంలో నీ మాటలను గుర్తుంచుకునే హృదయాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిజమైన ఆనందం అనుభవించినట్లు కృపచూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.